24 గంటలు అందుబాటులో ఉండండి అన్నారు మంత్రి నారా లోకేష్. మొంతా తుఫాన్ను దృష్ట్యా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. మొంతా తుఫాను కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నందున కాకినాడ ప్రజాప్రతినిధులు, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. కూటమి పార్టీల కేడర్ కూడా అవసరం మేరకు సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తీర ప్రాంతాలు, లంక గ్రామాల ప్రజల కోసం సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఆహారం, నీరు సిద్ధంగా ఉంచాలని సూచించారు. అంటువ్యాధులు సోకకుండా ఆరోగ్య శాఖ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాలని, అత్యవసర సేవలకు అంబులెన్స్, ఔషధాలు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా జాగ్రత్త పడాలని, కమ్యూనికేషన్ సమస్య రాకుండా సెల్ ఫోన్ ఆపరేటర్లు పకడ్బందీ ఏర్పాటు చేయాలన్నారు. చెరువుగట్లు తెగే ప్రమాదం ఉన్నందున ఇసుక బస్తాలను ముందే సిద్ధం చేసుకోవాలని సూచించారు. పంట పొలాల్లో నీరు నిలిచిపోయే అవకాశం ఉన్నందున ఆయిల్ మోటార్లు సిద్ధంగా ఉంచుకోవాలి. మొంతా తుఫాన్ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. తుఫాను బాధితులకు ఎటువంటి సాయం అవసరమైనా వెంటనే స్పందించేందుకు యంత్రాంగం 24 గంటలు సిద్ధంగా ఉంటుందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.